యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడుతూ వచ్చాడు. చచ్చిన వాడుగా ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, కానీ ఎలాగైపోయాడు? చచ్చినవాడుగా అయిపోయాడు. చచ్చినవాడంటే ఏంటి అసలే? చచ్చినవాడుగా ఉన్నానంటే అర్థం ఏంటి అంటే, చచ్చినవాడు ఏమీ చేయలేడు. చేస్తాడండి? ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను మాట రాశాడు, చచ్చిన దాని గురించి రాశాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం 2వ లైన్ చూడండి. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. అసలే కుక్క గొప్పదా? జంతువుల్లో సింహము గొప్పదా? సింహం అంటే మృగాలకు రాజు. దాని రాజు అని ఎందుకన్నారంటే దాన్ని తిరిగిలేదు, ఏదైనా చేయగలదు. కుక్కను చంపగలదు, ఏనుగుని చంపగలదు, దేన్నైనా ఏదైనా చేయగలదు. అలాంటి రాజే ఇక్కడ చచ్చిపోతే ఏమీ చేయలేడు. చచ్చిన సింహము కంటే ఏం చేయలేదు. కుక్క వెళ్ళి దాని పొట్ట మీద ఆడుకోవచ్చు, గంతులయ్యొచ్చు కదా, ఏం చేయలేదు. అయితే ఇక్కడ పోల్చినాడనమాట, చచ్చినది ఏమీ చేయదు. బ్రతికిన కుక్క మేలే కదా, బ్రతికిన వారు మేలే. బ్రతికిన వాళ్ళు ఏదైనా చేస్తారు, బ్రతికిన వాళ్ళు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు యోహాను గారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, చచ్చిన వాడిగా ఉన్నాడు, ఏమీయో చేయలేడు. నీ జీవితంలో ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చే సమయాన్ని నువ్వు పరీక్షించుకోవాల్సిన గొప్ప సత్యం ఇది. కాబట్టి 1 కొరింథీ 11:28 ఏం రాస్తాడు? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి, నీకు నీవుగానే పరీక్ష చేసుకోవాలి. పరీక్ష లేకుండా దాంట్లో వేయకూడదు. నువ్వు చచ్చిన వాడుగా ఉన్నావా, బ్రతికిన వాడుగా ఉన్నావా? ఎలా ఉండాలని చెప్పుకున్నా మన వారం? మనము బ్రతికిన వాళ్ళమై ఉండాలా, చచ్చిన వారమై ఉండాలా? నీవు చేస్తే ఏం చంపుకోవాలో కూడా గత వారం మనం ధ్యానం చేస్తాం. కొలస్సీ 3లో నువ్వు చేస్తే నిన్ను బ్రతికించడానికి దేవుడు ఉన్నాడు. అంటే నీలో ఉన్న ఏవేవి చంపాలో కొలస్సీ 3లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం, మళ్ళీ రిపీట్ చేయనప్పుడు. అయితే వాటిని చంపుకోవాలి, నువ్వైతే బ్రతకూడదు. పౌలు గారు ఏమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను. నువ్వు బ్రతికావా, నీవు ఇంకా అలాగే ఉంటావు. నువ్వు బ్రతికావా, నువ్వు దేవుని రాజ్యం చేరవు. నువ్వు బ్రతికితే ఎలా ఉంటావు? చెప్పండి. బ్రతికితే ఎలా ఉంటావు? నిర్లక్ష్యంగా ఉంటావు. పోదాంలే దేవుని మందిరానికి, వెళ్దాంలే. చూడండి, గత వారము పలానా చోటకి వెళ్ళాలి, రండి, మీకు ఆశీర్వాదం అని చెప్తే ఏ ఒక్కరు కూడా లోబడలే. తిరిగి మెట్టు రమ్మంటే ఏదో కొంతమంది లోబడుతూ వచ్చారు, వారు ఎంతో త్యాగం చేశారు. అది మాకు కాదు, మీకే ఆశీర్వాదం వచ్చుడు ద్వారా ఈ దినాల్లో జరుగుతున్నాయి. రాబోయే దినాల్లో అట్లాంటివి అరుదైపోతాయి. అర్థమైందండి? అటువంటివి ఏమైపోతాయి? అరుదైపోతాయి. మనం ఎప్పుడు కరోనా 2020 సంవత్సరంలో చూసాం, మందిరాలన్నీ లాక్డౌన్, ఆరాధనలు లేవు. ఏమైనా చేయగలిగామా? నువ్వేం చేయలేవు. జాగ్రత్త. నీకు ఇప్పుడు దొరుకుతుంది, కోరికలు దొరుకుతున్నాయి, సమయం దొరుకుతుంది. చక్కగా ప్రభు కొరకు చూడండి. మన యొక్క వ్యక్తిగత అవసరాల కొరకే ఒక బంధువు ఉన్నాడు, బంధువు ఏదో మ్యారేజ్ చెప్పినాడు, ఒక ఫంక్షన్ చెప్పినాడు, నీ డ్యూటీలో సెలవు పెట్టుకుని పనిలో మానేసి ఎందుకు వెళ్తావు? అప్పుడు ఎందుకు పోయినావు? ప్రార్థన రావడానికి నాకు డ్యూటీ ఉందని ఒకరు, నాకు అది ఉందని ఒకరు, ఇది ఉందని ఒకరు, లేకపోతే నాకు అన్నం వండాలని ఒకరు. ఏంటి సాకులేంటి? నా దగ్గర నువ్వు చెప్పొచ్చేమో, కానీ దేవుని దగ్గర నువ్వు చెప్పడానికి సరిపో. తీర్పు ఉంటుంది. నువ్వు బ్రతుకుతున్నావు, ఇక నువ్వు చస్తే ఎలాంటి సాకులు చెప్పావు? చచ్చినోడు ఏం చేయలేడు? చచ్చినోడు ఏం చేస్తాడండి? చచ్చినోడు కూడా మోసుకుపోవాలా? చచ్చినోడు ఏం చేస్తాడంటే, సరే అన్నా, వస్తానన్నా. నువ్వు బ్రతుకుతున్నావు కనుక ఏం చేస్తున్నావు చెప్పండి? నువ్వు బ్రతుకుతున్నావు కనుక సాకులు చెప్తున్నావు. బ్రతికే వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ పోరు. ఈ భూమి మీద నా బ్రతుకు గొప్పది అని నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకున్నావా, దైవ చిత్తంలో నువ్వు ఉండవు, పరలోక రాజ్యంలో నీవు ఉండవు. నువ్వేం చేయాలా? నువ్వు సావాలా, దేవుని ఇష్టానికి నువ్వు అప్పగించుకోవాలా. పాడతాం కదా పాటది, సర్వశ్రేష్ఠుండా ప్రభువా, సర్వప్రధానుండావు నీవే, నీదు చిత్తం నెరవేర్చుకో, నీదు ప్రభుత్వమందున్నాను,
నీవే శిరోమణివి ప్రభో చేస్తూ ప్రభా నీ చిత్తం నెరవేర్చుకో. నీ ప్రభుత్వం అందున్నాను. ప్రభు చిత్తానికి మనం ఏం చేయాలా? మనకు మనం అప్పగించుకోవాలి. కానీ నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నా ఒక్క అడుగు కూడా ముందుకేయలేవు. ఎక్కడికి? దేవుని కార్యాలకి. నిర్లక్ష్యమే ఉంటుంది నీలో. నేను కూడా ఆ విధంగా నేర్చుకున్నాను. దైవ చిత్తాన్ని నెరవేర్చాలా, దేవుడు దొరికే కాడికి పరిగెత్తాలా. మాకేదో మెరిట్ వస్తుందని కాదు, నువ్వు దీవించబడాలా. అర్థమైందా? పౌలు అంటాడు, ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి ఏం చేయాలా? నడుచుకోవాలా. అంతేగాని మీరు నడవకపోతే ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. సరే, ఇప్పుడు చచ్చిన దాని గురించి నేను ఎక్కువ చెప్పను. కానీ ఇక్కడ సత్యం ఏంటంటే, నీవైతే బ్రతకూడదు. ఏం చేయాలా? నీళ్ళు ఎవరు బ్రతకాలా? క్రీస్తు బ్రతకాల. ఎవరు బ్రతకాలండి? ఫిలిప్పి 1:21 ఏం రాశాడు అక్కడ? బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే. నీ కొరకు నువ్వు బ్రతకాలనుకుంటే క్రీస్తు కొరకే నువ్వు బ్రతుకు. లేదా సావు. ఏమన్నాడు? సావు అయితే అలాంటి బ్రతకపోతే అంటారు కదా, ఎందుకురా ఈ బ్రతుకు, చస్తే మేలురా అంటాడు. అలాంటి బ్రతుకు నువ్వు బ్రతకపోతే నువ్వు చావే, నాది నెత్తి అగ్నిగుండమే, నీది నరకమే. క్రీస్తు కొరకు బ్రతకలేదా? ఎందుకయ్యా నీ జీవితం? ఎందుకమ్మా నీ జీవితం? అది నీ ఊపిరి ఎక్కడది? నీకు ఆరోగ్యం ఎవరిచ్చారు? నీకు బలం ఎవరిచ్చారు? నీకు ఇల్లు ఎవరిచ్చారు? నీకు భర్తను ఎవరిచ్చారు? నీకు భార్యను ఎవరిచ్చారు? నీకు బిడ్డలు ఎవరిచ్చినారు? ఈరోజు బ్రతుకుతున్నావంటే శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. ఎవరు బ్రతకాలా? ఆయన నీలో బ్రతికితే నువ్వు చల్లగా ఉంటావు. ఎలా ఉంటావు చెప్పండి? ఎలా ఉంటావు చెప్పండి? 100 ఏళ్ళు పచ్చగా ఉంటావు, చల్లగా ఉంటావు. లేకపోతే ఏముండదు. ఇక్కడ భక్తుడైన యోహాను బ్రతికిన వాడే, కానీ ఏ స్థితిలోకి వచ్చేసాడు? ఇప్పుడు బ్రతికిన వాడే, కానీ భ్రమలో ఉన్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒకడు అనుకుంటున్నాడు. అక్కడ ఈ యొక్క ప్రభు యొక్క స్వరూపాన్ని ఎప్పుడైతే చూశాడో, ప్రభు యొక్క ముఖాన్ని ఎప్పుడైతే చూశాడో, ఆ యొక్క ఆయన అంగీని, ఆయన వెంట్రుకలను, ఆయన నోట నుంచి ఖడ్గాన్ని, ఆయన స్వరాన్ని ఎప్పుడైతే ఇదంతా చూస్తూ వచ్చాడో, ఇప్పుడు ఏమైపోయాడు? అయ్యో నేనేమి చేయలేని చచ్చిన వాడిగా పడిపోయాడంట. ఎవరి దగ్గర? ఆయన పాదముల దగ్గర పడ్డాడంట. ఆయన నిలబడ్డాడు, స్టాండింగ్. ప్రభు నిలబడి ఉన్నాడు. ఆయన దగ్గర ఏం చేశాడంట? పాదాలు, అయ్యా నేను చచ్చిపోయాను, నేనేం చేయలేను. సావలసింది ఎవరైనా కానీ. ఉదాహరణకి చూడండి, ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని సమాధి చేసినారు. అరిమతయ్య యోసేపు తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిలో పెట్టినాడు. అయితే ఆ యూదుల మత పెద్దలందరూ వెళ్ళి పిలాతు దగ్గర అధికారం తీసుకుని ఆ సమాధి ఏమో ఎవరిది? అరిమతయ్య యోసేపుది. వీళ్ళు వచ్చి ఏం చేశారు? దాని మీద పెత్తనము. ఎలాంటి పెత్తనము? పెద్ద రాయి తీసుకొచ్చి ఆ గవర్నమెంట్ సీల్ వేసేసారు వాళ్ళు అక్కడ. అంటే ఇంకెవరు ఆ సీలును తీయకూడదు, రాయి ఎవరు తీయకూడదు అన్నమాట. ఇప్పుడు సమాధి ఇచ్చిన యోసేపు గారు కూడా దాన్ని ముట్టుకోకూడదు. సరే, ఈ విధంగా మరి చేశారు. చేయడమే కాదు, ఆ సమాధికి మళ్ళీ కాపలా పెట్టారు, సెక్యూరిటీ. ఎందుకంటే 3వ దినం లేచిపోతానన్నాడు. అసలు ఏంటో చూడాలి ఈ సంగతి అని ఆ కాపలా పెట్టారు. ఈ లోపల పరమండలం నుంచి 2 దేవదూత, 2 ఏంజల్స్, 2 దేవదూతలు దిగి వస్తున్నాయి. ఆ దూత స్వరూపం ఎలా ఉందంట? మెరుపు వలె ఉంది. ఇప్పుడు తీయనవసరం, మనకు తెలిసిన వాక్యాలే. మెరుపు వలె ఉంది. ఆ మెరుపు వలె చూసి ఈ కావుల వారు ఏం చేశారంటే, ఆ దూత స్వరూపాన్ని చూసి ఎవడో చూశాడంట, ఒరే అవేవో 2 తెల్లగా వస్తున్నాయి రా, చాలా మెరుపు వలె వస్తున్నాయి. వాళ్ళకి అర్థం కాలేదు, ఏయో దెయ్యాల్లాగా ఉంటాయి. ఇప్పుడు వారు చూడలేదు కదా మరి దూతలను, చాలా ప్రకాశంతో వస్తున్నాయి. వాటిని చూసంట చచ్చిన వారి వలె పడ్డారంట. దేవుని దూతను చూసినా చావవలసిందే. మీకు అర్థమైందా? ప్రభువుని చూసినా చావవలసిందే, ప్రభు దూతను చూసినా చావవలసిందే. అక్కడ ఏం రాశాడంటే, కావలి వారు వణకుచు భయపడి చచ్చిన వారి వలె నుండిరి. సెక్యూరిటీ అంటే మామూలుగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఉండవు. గన్నులు ఉంటాయి కదా, తుపాకులు ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి. ఏమన్నా చేయొచ్చు కదా. మరి వాళ్ళ ఆయుధాలు ఏమయ్యాయి? వారి తుపాకులు ఏమయ్యాయి? వారి ఖడ్గాలు ఏమయ్యాయి? చచ్చిన వారి వలె ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలోకి వచ్చేసారు. వాళ్ళు ఏం చేయాలా? ఆ రాయి యొక్క సీలు తీసి రాయి దొర్లించి కూడా చూడాలా. ఇలా మీరు ఏదేదో ఒక చూపు అలాగేస్తున్నారు. అలాగా ఏం జరుగుతుంది? దూతలు వెళ్ళాయి,
సీలు తీసే ఒక తోపు దోషినాయి అంటే ఇలాగా ఆపల కదా మరి వెళ్ళు. చచ్చిన వారి వలె ఉన్నారు. చచ్చినోడు ఏమియో నీకు అర్థమైందా? ప్రభు దగ్గరికి నువ్వు చచ్చిన వాడి వలె ఉంటే నీకు క్షేమము. వాళ్ళ కనుక బ్రతికిన వారు ఎవరు మీరు రాయి గెంటుతున్నారంటే ఇలా అన్నాయంటే అయిపోయింది వాళ్ళ పని. ఎవరి పని? ఎంతమంది అయితే సెక్యూరిటీ అక్కడ ఉందో ఇలా కొట్టవసలొద్దు, మీరు చచ్చుగాక అన్నారంటే చచ్చిపోతారు వాళ్ళు. సమాధి అయిపోతారు వాళ్ళు అక్కడే. ఎక్కడ ఒక సమాధి ఏమో తిరగబడితే అక్కడ ఎంతమంది ఉన్నారో అందరు సమాధులు అక్కడే ఉంటాయి. ఎవరన్నా వచ్చి పాతి పెట్టుకోవాలా. ఎవరైతే కాపలా పెట్టారో వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి పాతి పెట్టుకోవాలి. అందుకే వాళ్ళు ఏమియో బ్రతికిన వారుగా లేరు. ఎలా ఉన్నారు? జాగ్రత్త. నువ్వు బ్రతికిన వాడుగా ఉంటే సమాధి ఉంటుంది. చచ్చిన వాడిగా ఉంటే నీకేముండదు చెప్పండి? చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చినను నిన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు. భయపడవలసిన అవసరం నీకు లేదు. చావు అంటే భయపడవలసిన అవసరం నీకు లేదు. కారణం ఏంటంటే ఆయన సమాధి ఖాళీ అయిపోయింది. నువ్వు చచ్చిన వాడుగా ఉంటే నీ సమాధి కూడా ఆయన ఖాళీ చేస్తాడు. నీకు సమాధే లేదు, నువ్వు బ్రతికితేనే నీకు సమాధి. ఎవరికి సమాధి అండి? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు వాస్తవానికి చచ్చిన వాళ్ళకి సమాధి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏం చెప్తుంది వాక్యమో? బ్రతికిన వాళ్ళకి ఏముంది? సమాధి ఖాళీ కాదు. చచ్చిన వాళ్ళకి ఏమవుతుంది? సమాధి ఖాళీ అయిపోతుంది. జాగ్రత్త. నీ సమాధి ఖాళీగా ఉండాలంటే నువ్వు చచ్చిన వాడిగా ప్రభు చెంతనే ఉండాలి. నువ్వేం చేయకూడదు, నీదేది పని చేయకూడదు. నీ మానవ రాజ్యం పని చేయకూడదు, నీ వాయిస్ పని చేయకూడదు, నీ చేతులు పని చేయకూడదు, నీ కాళ్ళు పని చేయకూడదు. ప్రభుకు సర్వం ఇచ్చుకుని ప్రభుకు లోబడి ప్రభు సన్నిధిలో ఉండాలి. యోహాను గారి పరిస్థితి అలాగే ఉంది. ఒకనాడు యేసు రొమ్మున ఆనుకున్నవాడు ఈయన. రొమ్మునంటే ఇక్కడ అత్తుకున్నాడు. ఎవరి దగ్గర? యేసు ప్రభు వారి దగ్గర. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగొచ్చింది? ఆయన పాదముల దగ్గర ఎలా ఉన్నాడు? ఇప్పుడు చచ్చిన వాని వలె ఉన్నాడు. యేసు రొమ్మున ఆనుకున్న పరిస్థితి ఏంటి? మనిషి కుమారుడుగా ప్రభు వచ్చాడు కనుక ఆయన రొమ్మున ఆనుకున్నాడు. ఇప్పుడు మనిషి కుమారుడుగా లేడైనా ఆయన స్వరూపం చూపించాడు. అక్కడ ఆయన స్వరూపాన్ని చూడగలిగాడు. యోహాను బ్రతుకుండగానే, మానవ శరీరంతో ఉండగానే ఏం చేశాడు? ఎంత ధన్యుడండి! ప్రభు యొక్క స్వరూపాన్ని చూడగలిగాడు. చాలా ధన్యుడు. అందుకే చచ్చిన వాని వలె అయిపోయాడు. అలాగే మనం చూస్తే యోబు గ్రంథంలో యోబు కూడా దేవుని చూడగానే తన్ను తాను అసహించుకున్నాడు అని చూడండి. 42వ అధ్యాయం యోబు గ్రంథము 42వ అధ్యాయం కీర్తన ముందుంటుంది. చదవండి. 2వ వచనం అంటే 5, 6 వచనాలు చదవండి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వినియున్నాను. అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచున్నాను. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోనూ బూడిదలోను పడి. ఇదేమండి యోబు అంటాడు, నేను ఎంతకాలం విన్నానయ్యా. ఎవరి గురించి అన్నా? అసలు నువ్వు వింటే కదా చెప్పడానికి. దేవుడి గురించి విన్నాడు ఈయన. దేవుడు ఎవరో విన్నాడు. అందుకే యెహోవా ఇచ్చేని యెహోవా తీసుకుని పోయినన్నాడు. వినికిడి గురించిన వార్త గురించి నేను విన్నాను, కానీ ఇప్పుడైతే నేనేం చేస్తున్నానో నిన్ను కనులారా చూస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో చూశాడు యోబు? ఎలాగొచ్చాడు దేవుని దగ్గరికి చెప్పండి? ఎలా వచ్చాడు? 7 కుమారులు 3 కుమార్తెలు పోగొట్టుకున్నాడని చచ్చిపోయారు వాళ్ళు. చాలా గొప్ప ఆస్తిపరుడు. ఒక్కదినాన్ని ఆస్తి అంతా పోయింది. బీదవాడైపోయాడు. పనివారందరూ దూరం అయిపోయారు. ఆస్తి లేకపోతే ఉంటారు వాళ్ళు. ఒళ్ళంతా కుళ్ళిపోయింది, వాసన కొడుతుంది. చర్మం అంట నల్లగా మాడినట్టు పగిలిపోతుందంటే ఇలాగా. అట్లా దుర్వాసన, రసి, భయంకరమైన బాధ. ఆ బాధ తట్టుకోలేక లాజరుకి అయితే కుక్కలు వెళ్ళి సహాయం చేసినాయి, కానీ యోబు గారికి చిల్లా పెంకులు సహాయం చేశాయి. పెంకులు అక్కడ ఉంటే బూడిదలో కూర్చునే రసంతా బూడిదలో కారిపోతే ఇలా గోక్కుంటూ అసహించుకుంటున్నా. అంత బాధలో ఉండి ఇప్పుడు తన శరీరం అంతా అంటుకుపోయిందంట. ఎముకలకి ఏమైపోయింది? అంటుకుపోయింది. ఇంకేమీ లేదు ఇంకా. బాడీ కూడా అసహ్యంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో
నిదానించి ఎంతో వినయ భయభక్తులతో ప్రభు వైపు చూచాడు. చూడగానే ఇప్పుడు ఏమైందంట, ప్రభుని ఎప్పుడైతే చూశాడో తను ఏమని సాక్ష్యం ఇచ్చాడు? చదువు నాయనా, ఏం సాక్ష్యం ఇచ్చినాడు? ఇదే చదవాలి, 6వ వచనము. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను ఎప్పుడది అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. దేవుని ఎప్పుడైతే చూశాడో అసహించుకున్నాడు, దుఃఖపడ్డాడు. ప్రభువా, నేను నిజంగా అసలు నేను యోగ్యుని కాదు, నిన్ను చూచే యోగ్యమైన జీవితం నాకు లేదు. కానీ ఇలాంటి నీచమైన వాడికి, ఇలాంటి కొంపు కొట్టేవాడికి నా భార్య కూడా నన్ను ఏమైంది, దూరంగా ఉండే సావరా బాబు అని అడిగింది. ఇంత నీచమైన ఇలాంటి వాడికి నువ్వు కనిపించావా? అసలు నిన్ను చూచే భాగ్యం నాకు లేదయ్యా. నన్ను నేను అసహించుకుంటున్నా. నేను చాలా మంచివాడిని కాదు, నా బ్రతుకు మంచిది కాదు, నా జీవితం మంచిది కాదు, నేను ఏ యోగ్యత కూడా లేదు. అంటే ప్రభువును చూడగానే తను తాను ఏం చేశాడంట? అసహించుకున్నాడంట. ఇప్పుడు నువ్వు అసహించుకున్నావా? నువ్వు ఎప్పుడు రాజువే, సూటు బూటు సెంటు గింటు అన్నీ మామూలే. ఎందుకంటే ప్రభు నీకు అన్నీ ఇచ్చాడు కదా, అసలు నీకు కనపడదే కదా దేవుడు. దేవుని చూచి యోహాను గారేమో చచ్చిన వాని వల్ల పడిపోతే, ఇంకా రేపో మాపో చావవలసిన యోబు గారేమో ఎలా ఉన్నాడు? ఇప్పుడు తన్ను తాను అసహించుకున్నాడు. అసలు దేవుని చూసి యోగ్యత నాకు లేదు, నువ్వు ఎంత మంచివాడవయ్యా, ఎంత అందగాడవయ్యా, యేసు వంటి సుందరుడు అసలు ఎక్కడ ప్రపంచంలో లేడయ్యా, అలాంటి వ్యక్తిని నిన్ను నేను చూశానని యోబు తను తానేం చేశాడు? అసలు ఈయన చూడడానికి కూడా నేను యోగ్యుని కాదు. అలాగే యెషయా గారు ఏమన్నాడు? చదవండి, యెషయా గారు ఏమన్నాడు? 6వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం అనుకోండి, చదవండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచేదననుకుంటే నేను చూసేశాను. ఎవరిని? రాజు సైన్యములకు అధిపతి యెహోవా అని. నేను ఎలాంటి వాడిని? అయ్య బాబోయ్, ఆయన చూడడానికి నేను ఎలాంటి వాడిని? అపవిత్రమైన పెదవులు ఉన్నాయి. నీ నోరిప్పితే అపవిత్రం, భయం లేదు, కానీ ద్రాక్షరసం త్రాగేస్తావు. నీ నోరిప్పితే అబద్ధాలు, ప్రభు బల తీసుకుంటావు. నీ నోరిప్పితే అబద్ధము, నీ నోరిప్పితే అసహ్యము, నీ గొంతుగా తెరచిన సమాధి. కానీ ఈయన ఏమన్నాడండి? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నా పెదవులే అపవిత్రము, నేను నశించిపోయాను బాబోయ్. ఏమంటున్నాడు ఇక్కడ? నాకు నాశనము. ఏడుస్తున్నాడంట, దుఃఖపడుతున్నాడంట. ఎవరైనా నవ్వుతో మాట్లాడలేదు ఆ మాట, ఏడుస్తూ మాట్లాడినాడు. యోబు ఏడుస్తూ మాట్లాడాడు, యెషయా ప్రవక్త ఏడుస్తూ మాట్లాడినాడు. ఏమన్నాడు? నేను అపవిత్రుడను, నేను రాజును చూశాను, అసలు ఏ యోగ్యత కూడా నీతో చెప్పుకునే యోగ్యత నాకు లేదు. ఈరోజు ఎలా అయిపోయింది అని ప్రార్థన అలుసు అయిపోయింది అందరికీ. అలుసు అంటే తండ్రి ప్రభువా నీ మందిరం తీసుకొచ్చి ఆమేనంతే. ఎలా ఉన్నా నీ మందిరంలో ఆమేనంటకి? అసలు తండ్రిని పిలవడానికి యోగ్యత నీకుందా? యోగ్యుడువైనా నువ్వు పిలిచే అర్హత నీకుందా? ఒక గొప్ప ప్రవక్త ప్రభువును కనులారా చూశాడు. అలాంటి ప్రవక్త అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల గల మా జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించి ఇక నేను చచ్చిపోయిన అయిపోయింది నా పని అనుకున్నాడు. పశ్చాత్తాపంతో, అంటే వారి యొక్క పాపమును బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి కొన్ని పొరపాట్లు మానవులు కనుక ఎక్కడో కొన్ని చిన్ని పొరపాట్ల ద్వారా అంటాడు, నేను ఏమాత్రమో యోగ్యుడనో కాదు అని ఏడుస్తూ దుఃఖపడుతూ ఇప్పుడు ఎవరిని చూశాడు? ప్రభును ప్రభువును చూడాలంటే సావాలా? ప్రభువును చూడాలంటే అసహించుకోవాలా? ప్రభువును చూడాలంటే నువ్వేం చేయాలా? నీ పాపాన్ని నువ్వు వదిలిపెట్టాలా. ఊరికినే ప్రభువు నువ్వు చూడలేవు, ప్రభువుని నువ్వు చూడలేవు. ఈ భక్తులందరూ అదే చెప్పినారు, అపవిత్రమైన పెదవులు గలవాడునని ఈయన ఏడుస్తుంటే, యోబేమో నేను ఏమాత్రం యోగ్యత లేదని తాను ఏడ్చిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా,
మరి ప్రభువుల దగ్గరికి వచ్చే ముందు నీవు పరీక్షించుకో. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలా. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాల. సరే, ఇప్పుడు ఏం చేశాడంటే ఇటు యోహాను గారి దగ్గర మరలా వద్దాం. యోహాను గారి దగ్గరికి వచ్చాడు ఈయన. ఎందుకంటే యోహాను గారి దగ్గరే ఉన్నాడు. యోహాను గారు యేసుపాదం దగ్గర ఎలా ఉన్నాడు? ఇప్పుడు చచ్చిన వాడిగా ఉన్నాడు. చచ్చిన వాడి కొరకు ప్రభు ఏం చేశాడంటే పిలిచాడంట, చేయి పెట్టాడంట. ఏ చేయి పెట్టాడు? కుడి చేయి పెట్టాడు. కుడి చేయ ఏం చేశాడంట? ఎవరి మీద పెట్టాడు? యోహాను గారి మీద పెట్టాడు. కుడి చేయి పెట్టాడు. చేయి పెట్టి భయపడొద్దు అన్నాడు. అంటే యోహాను గారి మీద చచ్చిపోయిన స్థితిలో, ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలో ఉన్న యోహాను గారి మీద యేసుప్రభువు వారి యొక్క ఏ చేయి పెట్టాడంట? ఆయన కుడి చేయి పెట్టాడు. యోహానా, కుడి చేయి పెట్టన్నాడు. యోహానా, నువ్వు భయపడకు, నువ్వు భయపడ. యోహాను భ్రమ ఏంటి? మనిషి కుమారుని పోలిన ఒకడు. ఇప్పుడు ఈయనేమంటాడు? యోహానా, నువ్వు భయపడకు. ఎంత మంచి మాట! ఎవరైనా భయపడొద్దు అంటున్నాడు ఏంటి? భయపడే కదా. ఎలా ఉన్నాడు? చచ్చినవాని. ఆ కావులు వారు సమాధి దగ్గర భయపడే కదా ఎలా ఉన్నారు? చచ్చినవాని వారు. కానీ ఈయనేమంటాడు? వచ్చి భయపడి చచ్చిన వాని వల్ల ఉన్న ఆ వ్యక్తిని ఏమంటాడు? భయపడే కదా ఆదామావులు ఎక్కడ చెట్ల చోటన దాక్కున్నారు. ఈయనేమంటాడు? వచ్చి యోహానా, భయపడకు. పైగా ఏం పెట్టాడు? ఆయన మీద చేయి పెట్టి మరన్నాడంట, అభయం ఇచ్చాడు. యోహాను భయపడకు. ఇప్పుడు చెప్తున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. ఎలాంటి పరిచయం ఇది? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. యోహానా, నువ్వు భయపడకయ్యా, నేను ఎవరినో తెలుసా? మొదటి వాడను. ఎవరిని నేను? మొదటి వాడను, కడపట ఉండేవాడను. అంటే ఇక్కడ యోహానుతో ఏ విధమైన పరిచయం అంటే, ఆయన ఆదికి ముందున్నాడు, అంతము తర్వాత కూడా ఉంటాడు. అర్థమైందండి? ఆదికి లేడా? సృష్టికి ముందు లేడైనా? ఉన్నాడా లేదా? యోహాను ఆది కాండం మొదటి అధ్యాయంలో చూస్తాం, సృష్టికి ముందు ఉన్నాడు, ఆదికి ముందున్నాడు, అంతము తర్వాత కూడా. ఎందుకు భయపడాలా? ఆదిలో ఉన్నాడు, అంతములో ఉంటాడు, అంతము తర్వాత కూడా ఆయన ఉంటాడు. ఆయన శాశ్వత జీవి, ఆయన ప్రభువు. మరణం అనేది ఆయన దగ్గర లేదు. పాతాళ లోకము, మరణం యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయని చెప్తున్నాడు యోహాను. ఎవరో కాదయ్యా, నేనే. ఇదిగో నేను చనిపోయాను కదా, నేను లేపబడ్డాను కదా, ఇవన్నీ ఇక్కడ రాయలే. బేతనీ వరకు వచ్చాను కదా, నేను ఏం చేశాను? ఆరోహణం అయిపోయాను కదా. నేనే మొదటి వాడను, కడపడి వాడను, మృతుడనైతేనే కానీ ఇదిగో నేను ఇంకా మృతుడని అయిపోయాను. యుగ యుగములు ఎలా ఉన్నానో సజీవుడనై ఉన్నాను. నేను బ్రతికిన వాడనే, చావు నాకు లేదయ్యా. వెంటనే యోహాను గారు కళ్ళు చిమ్మిర్చాయంట. కళ్ళు చిమ్మిర్చాయి. యోహాను గారు ఇక్కడ రాయలేదు కానీ ఎంతో ఆ పరిస్థితులు దుఃఖించిన వాడు ఉన్నాడు. అయ్యా, నీవు నా కోసం వచ్చేసావా? ప్రభు కోసము యోహాను గారు వచ్చాడు, సమస్తం విడిచిపెట్టాడు. అయ్యా, మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించాం, మాకేం దొరుకుతుందని ప్రశ్నించలేదు. అసలే పేతురు గారు ప్రశ్నించాడు. కానీ అయితే వృద్ధుడు, 95 సంవత్సరాల వృద్ధుడైన యోహాను గారి కోసము ఆయన వచ్చినాడంట. ఎక్కడికి? నేను ఇప్పటి వరకు ఏమనుకున్నానంటే మనిషి కుమారుని పోలిన వాడు అనుకున్నా, నీవేనా? యోహాను గారికి ధైర్యం వచ్చేసింది. యోహాను గారికి ఏమొచ్చింది ఇప్పుడు? యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగు. యోహాను గారికి ధైర్యం వచ్చేసింది, యోహాను గారికి బలం వచ్చేసింది. అప్పుడు వరకు ఏమి రా ఈ సంగతి, ఏంటి పరిస్థితి, అయ్యో ఈయన ఎవరు, నేనేం చేయలేనులే అని పడిపోయాడు. అయితే ప్రభు ఏం చేశాడు? ఆయన అలా ఉన్నాడు కనుక యోహాను మీద చేయి పెట్టాడు. నేను మొదటి వాడనయ్యా, నేనున్నాను పలానా రోజా,
నేను చనిపోయాను, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను? సజీవుడనై ఉన్నాను. యుగ యుగములో నేను సజీవుడనై ఉన్నాను. నేను లేననుకోవద్దు, నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఎవరి కోసం వచ్చాను? వచ్చాడంట యోహాను గారి కోసం వచ్చాడు. యోహాను గారు కష్టాల్లో ఉన్నాడు, యోహాను గారు ఇబ్బందులో ఉన్నాడు, యోహాను గారు ఆ యొక్క భయంకర ఆకలి దప్పికల చేత ఆ యొక్క పద్మసు దీపంలో పరవాసిగా ఉన్నాడు. నీకోసం నేను వచ్చానయ్యా. యోహాను గారికి ఎలా ఉంటుంది నా మాట చెప్పగానే? ఎలా ఉంటుంది? ఆనంద బాష్పాలు. ఇప్పుడు మామూలు దుఃఖం కాదు. ఏ దుఃఖం అది? సంతోష దుఃఖం వచ్చింది. ఆనంద బాష్పం అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు చెప్పండి? ఆనంద బాష్పము. చాలా ఆనందించిన వాడుగా ఉన్నాడు. ఇంకేం చెప్పినాడు? మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు ఎక్కడున్నాయి? నా వారుండే స్థలం. అంటే భూమి మీద నాకేంటి, నేను బ్రతికాను అనుకున్న వాళ్ళు ఉండే స్థలం అది. ఆయన అలాగే అనుకున్నాడు ధనవంతుడు. ఏమన్నాడు? ఓ నా ప్రాణమా, తిను త్రాగు సుఖించు, నాకేంటి, అన్నీ ఉన్నాయి. అయితే ప్రభు అన్నాడు, ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణాన్నే అడుగు. ఏమైపోతుంది? తన ప్రాణం ఏమైపోతుంది? పోయింది. ప్రాణమో పోయింది. ఎక్కడ పోయినాడు? భూమి మీద బ్రతకాలనుకున్నాడు, కానీ ఇప్పుడు పాతాళంలో ఏం చేస్తున్నాడో? యాతన పడుతున్నాడు. జాగ్రత్త. మనం ఎరుగుదము. పాతాళంలో ఉండే ఆత్మలు ఎవరివి? భూమి మీద నాకేంటి, నాకంతా ఉంది కదా. పిల్లలను కోసి నాకేంటి, మా తండ్రులు మా తల్లిదండ్రులు సంపాదించేస్తున్నారు కదా, నాకేంటి. జాగ్రత్త సుమ. యాతన, ఆత్మలు. పాతాళం ఎలాంటిదంట? యాతన పడే స్థలం. జాగ్రత్త. యాతన పడే స్థలంలో ఆత్మలు ఉండి పాతాలను పోయి ఆత్మలవి. భూమి మీద నాకేంటిలే, తిను త్రాగు సుఖించమన్న వాళ్ళు బ్రతికిన వాళ్ళే ఎక్కడున్నారు ఇప్పుడు? భూమి మీద దేవుని కొరకు చచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారంటే పాతాళానికి పోరు. 2 మార్గాలు మాత్రం వాస్తవం. ఒకటి పరలోకము, రెండవది పాతాళం. సరే, ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఎలా స్వాధీనం చేసుకున్నాడంట దేవుడు? ఇంతకుముందు ఆ తాళాలు ఎవరి దగ్గర ఉండే అంటే సాతాను దగ్గర ఉండే అంట. ఏ తాళాలండి? పరలోక తాళం ఆడికెందుకు ఎత్తాడు? పాతాళ లోకపు తాళములు అంటే మరణించేవారు, భూమి మీద బ్రతికి నాకేంటి అనుకున్న వాళ్ళ తాళాలు ఎవరి దగ్గర ఉండే అంట. అందుకే రాసినాడు, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచ్చిన త్వరగా. హెబ్రీ 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో. ఆ పిల్లలు. ఏ పిల్లలు? మనమే. ఇక్కడ మరణం యొక్క బలము గలవాడు ఎవరతడు? అపవాది. దేవుడు ఇచ్చినాడు వాడికి, మరణ బలం ఇచ్చినాడు. వాడికి ఇచ్చింది ఏంటి? విద్య. మరణ బలం ఎవరికి ఇచ్చినాడు దేవుడు? ఏం చేసుకుంటావు? అందుకే అపవాది చాలా మరణ బలం గలవాడు. ఆ తాళం ఎవరి దగ్గర ఉందంట? అపవాది మరణం మీద ఎలాంటి వాడు చెప్పండి? ఇప్పుడు చదవండి. మన శత్రువు ఎవరు? 1 కొరింథీ 15:26 చదవండి త్వరగా, మీకు అర్థమవుతుంది. త్వరగా చదవండి. 1 కొరింథీ 15:26 తీసిన వాళ్ళు ఎవరైనా. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. అలా పెట్టండి. కడపట నశింపజేసేది మరణం. అర్థమైందా? అది మనకి ఎలాంటిది? మన శత్రువు ఎవరు? మరణం. ఇప్పుడు ఈ మరణం మీద బలం గలవాడు ఎవరంట? అపవాది. కారణం ఏంటి? ఆ మరణం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? కీ తెరిస్తే తెరుచుకుంటుంది, మూసేస్తే ఏం చేస్తుంది? తాళము వేయబడుతుంది. అయితే ఇప్పుడు ఈ కీ అంతా ఎవరి చేతిలో ఉందంటే మరణ బలం గలవాడు ఈడి చేతిలో ఉంది. ఎవరి చేతిలో? అపవాది చేతిలో ఉంది. అయితే ప్రభు ఏం చేశాడు? భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన కూడా మరణించాడు. మరణించి ఇప్పుడు ఏం చేశాడు? తిరిగి లేచాడు. సమాధి లేదు ఇక. ఇందాకనే చెప్పుకున్నాం, క్రీస్తును నమ్మిన వారికి ఏమీ లేదు, సమాధులు ఖాళీ. ప్రభు సమాధి ఖాళీ. ఇప్పుడు లేచిన తర్వాత సాతానుని కాళ్ళ కింద వేసి చెదదొక్కాడు. సాతాను తలను చెదదొక్కాడు. సాతాను తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేసినాడు. నీ కాళ్ళ దగ్గర సమాధానకర్తగా దేవుడు సాతాను మన కాళ్ళ కింద శీఘ్రముగా రోమాపత్రికలో మనం చూస్తాం. సరే,
ఇప్పుడు ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో ఆ తాళపు చేతులు ఎవరి స్వాధీనంలోకి వచ్చాయి? ప్రభు స్వాధీనంలోకి వచ్చేసినాయి. ఆయన తీసేసుకున్నాడు. అసలు అపవాదం అన్నాడు, ఏమన్నాడు తెలుసా మీకు? ఒక లాజిక్ చెప్పినాడు. యేసుప్రభువు వారు భూమి మీద ఉండే దినాల్లో, ఇంకా ఆయన సేవా పరిచర్య ఆరంభ దినాల్లో బాప్తిసం పొందుతూ వచ్చాడు. బాప్తిసం పొందినప్పుడు ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అరణ్య ప్రదేశంలో ఏమీ తినక ప్రార్థన చేస్తూ వచ్చాడు. 40 రోజులు ఉన్నాడండి, నీళ్ళు కూడా త్రాగలే. సైతానుడు ఆయన యొక్క మరి చాలా తెలివైనవాడు. సాతానుడు ఎప్పుడు కూడా నీ బలహీనత ఏంటో అది గుర్తెరిగి నిన్నొచ్చి ఆ బలహీనత బట్టి నేనేం చేస్తాడో నీ జీవితాన్ని పాడు చేస్తాడు. అలాగే ఇప్పుడు ప్రభువుకు ఉండే బలహీనత ఏంటి? ఆకలి. ఎందుకంటే 40 రోజులు ఆయన ఆకలితో ఉన్నాడు కదా. వచ్చి రాళ్ళని రొట్టెలు చేసుకుని తిని అన్నాడు. అయితే ప్రభు ఏం చేశాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమో జీవించాడు. సమాధానం వాక్యానుసారంగా చెప్పాడు. సరే, ఇప్పుడు ఎత్తైన స్థలంలో తీసుకెళ్ళాడు. భూ ప్రపంచాలన్నీ ఒక నిమిషంలో చూపించేశాడు. ఇదిగో ఇదంతా నా స్వాధీనంలో ఉంది, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఒక నమస్కారం కొట్టే నాకు. ఏమన్నాడు? ఒక సలాం కొట్టావంటే చూడండి, కొంతమందికి ఎక్కడ బైబిల్లోనే ఉన్నాడు. మొర్దెకాయి వాడెవడు హామానికి నమస్కరించలేదని ఎంత ఉరికొయ్యే చేయించేశాడు. హామాని ఎవరిని? మొర్దెకాయిని చంపడానికి. రాజు దగ్గర పనిచేసే ఆ ప్రధానమంత్రిగా ఉండే హామానికి యూదుడైన మొర్దెకాయి ఏం చేయలేదు? నమస్కరించలేదని ఏం చేశాడండి? ఒక ఉరికొయ్యే ఎవరిని చంపడానికి? మొర్దెకాయిని చంపడానికి. అంటే ఒక్క నమస్కారం పెట్టలేదని. చూడండి, కొంతమందికి నమస్కారం అలవాటు. ఇది పెట్టకపోతే పెడతారు టార్గెట్ మామూలు. వీడికి ఎంత గరానా, దీనికి ఎంత గరానా, నన్ను చూసి నాకు నమస్కారమో పెట్టదా? వాస్తవానికి నీవు నేను అందరూ కలిసి ఎవరు పెట్టాలి చెప్పినా? ఆకాశమును. చదవండి, చాలా బాగుంటుంది మాట. ప్రకటన గ్రంథము, రెవల్యూషన్ చాప్టర్ 14, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చిన కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారము చేయడి అని గొప్ప స్వరముతో చెప్పాను. ఆకాశం, భూమి, సముద్రం, జలధార, ఈ సృష్టిని కలిగజేసిన దేవునికే నమస్కారం చేయాలంట. అది వాస్తవము. కానీ ఈనాడు ఏం చేస్తారండి? అందరూ ఈ కోరుతూ ఉంటారు. సంత వీధిలో నమస్కారాలు, గౌరవప్రదాలు, ఇవన్నీ కూడా. అసలే అందరు కలిపి వాడు నీవు అందరూ కలిపి ఎవరు పెట్టాలా? సృష్టికర్త అయిన ప్రభువుకు నమస్కరించాలా. సరే, ఇప్పుడు మనం చూస్తే ఈ నమస్కారం అనేది, నమస్కారంలోకి వెళ్ళిపోయాం మనం. ఈ నమస్కారం అనేది ఎవరికి? దేవునికే చెల్లాల, అది మనుషులకు కాదు. అయితే అపవాది ఏమన్నాడు? భూలోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను. చదవండి, నా మాట కాదు అది. మత్తయి సువార్త 4వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం స్పష్టంగా రాసినాడు ఇక్కడ. రండి, మనం బైబిల్లో లేనిది చెప్పుకోవట్లే, ఉన్నదే చెప్పుకుంటున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం అంటే 7వ వచనం 2వ లైన్. ప్రభువైనా నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడింది. ఆ వాడితో చెప్పాడు, మరలా అపవాది మిగిలి ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యం వాటి మహిమను ఆయన చూపి నీవు సాగిలపడి నమస్కారం చేసిన వీటన్నిటి నీకు ఇచ్చేది ఆయన. యేసు వానితో, సాతానా పొమ్మో. ఏమన్నాడంటే, సర్లే నువ్వు దేవుని కుమారుడుగా వచ్చావు, ఎక్కడికి? భూమి మీదకి వచ్చావు, మంచిదే, నేను కాదనడం లేదు. అప్పుడు దాకా వీడిదే రాజ్యం. మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చిన పరమండలం నుంచి భూమండలంకి వచ్చింది ఎవరు చెప్పండి? ఎవరు వచ్చారు? సాతానుడే వచ్చాడు. దూత సాతానుడు అయిపోయాడు. సరే, రెండోది ఎవరు వచ్చారు? దేవుడు కలుగజేసిన మనుషుడు వచ్చాడు, ఆదామవులు వచ్చారు. సరే, మూడోదిగా ఎవరు వచ్చారంటే దైవ కుమారుడే వచ్చాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ మానవుడు పాడైపోతున్నాడని, మానవుడు శిథిలమైపోతున్నాడని, మానవుడు అగ్నికి లేక నరకానికి పోతాడని ఆయన వచ్చేసాడు మరలా. అయితే ఎవరిది రాజ్యం ఇప్పుడు? మొట్టమొదటిగా ఎవరైతే వచ్చారో, నేను ముందున్నా నువ్వు నాకు చెప్తావేంటి? అర్థమైందా? నేను ముందు ఉన్నాను, నీవు నాకు చెప్తావేంటి? నువ్వు వెనకాల వచ్చి నాకు చెప్తావేంటి అంటాం కదా. అలాగే అపవాది వచ్చి ఇదంతా ఆక్రమించేశాడు. భూలోక రాజ్యాలన్నీ మానవుని పాపం చేయించి వాడు ఆక్రమించేశాడు. దేవుడు కలిగేసిన మనుషుని కూడా భూమి మీద తీసుకొచ్చాడు. సరే, ఇప్పుడు మూడోదిగా ప్రభు వచ్చాడు. ప్రభు రాగానే ఏమంటాడంటే, ఎందుకులే నీకు నాకు ఇదంతా,
ఈ సెటిల్మెంట్ ఒక్క మాటతో సెటిల్మెంట్ చేసుకుందాం. ఏంటా సెటిల్మెంట్ అంటే, ఈ రాజ్యాలని ఒక భూలోక రాజ్యాలని చూపించాడు. ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, ఆ తాళం చేతులు నీ చేతులు పెట్టేస్తా, నీవు నాకేం చేయాలా? ఎంత కోరుకున్నాడు చూడు. అసలు వాడు ఇక్కడ రావడం కారణం ఏంటి? భూమి మీదకి అపవాది రావడం కారణం ఏంటి? తూర్పు వైపున ఏదేనిలో సింహాసనం ఇచ్చినాడు. ఎవరికి? వేకోచుకోడు, పేరు సామాన్యుడు కాదంటే, చాలా అందగాడు, కానీ భూమి మీద మారగానే మారిపోయాడు, దయ్యమైపోయాడు, రాక్షసుడు అయిపోయాడు. ఆ సింహాసనం వదిలిపెట్టి ఉత్తర దిక్కునున్న ప్రభు యొక్క సభాపర్వతాన్ని ఆశించాడంట. మనసులో అనుకున్నాడంట, నేను అక్కడ కూర్చుంటే చాలు అనుకున్నాడు. వాడు కోరిక ఎప్పుడు అదే, చాలు. ఆడు భూమి మీదకి వచ్చినాడు, బుద్ధి మారలే. ఒక్కొక్కటి జీవితం అంట చచ్చే వరకు కూడా మారదంట అంటారు కదా. అరే వీడు చచ్చే వరకు మారడరా, ఈ చచ్చేదాకా మారదరా. అసలే పరలోకాన్ని పోగొట్టుకున్న కారణం అది. సింహాసనం పోగొట్టుకున్నాడు, భూమి మీదకి వచ్చి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనిషి శరీరము దాల్చి భూమి మీదకి వస్తే ఆయన ఏమంటాడు? నాకు నమస్కారం పెట్టాయి, ఇవన్నీ ఇచ్చేస్తాను, ఎందుకు ఇంకా నేను ఇట్లా జోలికి రాను. ఆయన ఏమన్నాడు? సాతానా పొమ్ము. అది ఎలా తీసుకోవాలి నాకు తెలుసు, అది ఎలా తీసుకోవాలి నాకు. నువ్వేంటి నాకు ఇచ్చేది? నాది నాకు ఇచ్చేది ఏంటి? ఉన్నదంతా ఆయనదే. ఎవరిది? ప్రభుది. ప్రభుకి ఇస్తాడంట వాడు. నీవు కాదు, నాకు ఎలా తీసుకోవాలో తెలుసు. వాడికి ఒక అతిశయం, నేను మరణ బలం గలవాడిని. అందుకే దేవుడు ఏం చేశాడు? మరణించినట్టు మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచి ఏం చేశాడు? రాహా కొట్టాడు, ఒక్క దెబ్బ కొట్టాడు తల మీద. ఎక్కడ కొట్టాడంట? సాతాను యొక్క తలను ఇప్పుడు చిదుగుదు కొట్టి మరలా తీసుకున్నాడంట. చిదుగు కొట్టి మరలా తీసుకుని, ఎందుకంటే సైతాను ఓడిపోయాడు. ఎందుకంటే అప్పటి వరకు చచ్చిపోయి బ్రతుకునోడు భూమి మీద ఎవడో లేడు. చచ్చినట్టుగా తాళాలు వేసేస్తున్నాడు. ఎవడు? సైతానుడు. కానీ ఇప్పుడైతే ఈయనేం చేశాడు? బ్రతికి తాళాలు లాక్కున్నాడు. మీకు అర్థమైందండి? బ్రతికి ఇప్పుడు మరలు ఎవరి స్వాధీనంలోకి వచ్చినాయి? శిలువ మరణము ద్వారా చనిపోయి పాతి పెట్టబడి మృత్యుంజయుడే తిరిగి లేచిన యేసు ప్రభువారు ఇక మరణం లేకుండా చేసినాడు. సాతానికి ఎంత అవమానం! మరణ బలం అంతా ఏమైపోయింది? మరణ బలము గలవానిన్ నాశనంబు చేసేను, మరణ భయములోనున్న వారిని విడిపించెను. ప్రాణము ఆ సిలువపైని బలిగా నిడి నిన్గునే గదా మరతువా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. మరణ బలము గల వారిని నాశనం చేసేసినాడు. ఇంకా వాడికి బలము లేదు, వాడికి ఏమీ లేదు. ఈ బలం అంతా ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? చెప్పరేంటండి? ప్రభువారు దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ బలాన్ని సంపాదించుకున్నాడు. అదే చెప్పాడు యోహానా, ఇదిగో మరణం ఎక్కయు పాతాళ లోకం ఎక్కయు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు ఇక నాకు మరణం ఉంటుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నేను చనిపోలేదయ్యా. నేను ఒకవేళ నీకు దూరం వెళ్ళిపోయాను అనుకున్నావేమో, ఇదిగో నేను ఇంకా సజీవుడిగానే ఉన్నాను. అర్థమైందా? నేను ఎలా ఉన్నాను? సజీవుడనై ఉన్నాను. ఇదంతా చూచాడు యోహాను, ఇదంతా చూచాడు. సజీవుడైన దేవుడు నా కోసం వచ్చినాడా? నన్ను కాపాడడానికి వచ్చినాడా? పైగా ఏమెట్టినాడండి? చెయ్యి పెట్టి మరి అభయం ఇచ్చాడు. అర్థమైందా? కొంతమంది చేతులే చెప్తాను, నేను అలా చేసేస్తాను ఎలా చేసేస్తానండి. నీ చేతులే దరిద్రపు చేతులు. అర్థమైందా? నువ్వు అడుగు పెట్టిన కాడ గడ్డి కూడా మొలవదు, అంత విషమైన వాడువు నీవు. ప్రభు అలాంటిది కాదు. ఆయన చేతులు ఎలాంటివి తెలుసా? చెప్పిన ఆయన చేతుల గురించి రండి చూద్దాం. ఆయన చేతులు ఎలాంటివి? కీర్తన గ్రంథము 118:16 చదవాలా? త్వరగా పోటీగా చదవాలా. 118:16. యెహోవా దక్షిణాస్తమో మహోన్నతమాయను. యెహోవా దక్షిణాస్తమో అది మహోన్నతమైనది. దక్షిణాస్తం అంటే మనము ఆ తూర్పు వైపుకి నిలబడితే, ఎక్కడ? ఇది తూర్పు. దక్షిణాస్తం ఎక్కడ వస్తుంది? దక్షిణ వైపు పోతుంది. కుడి అస్తం వస్తుంది. ఏమొస్తుందండి? కుడి అస్తము. యోహాను పైన ఏ అస్తం పెట్టినాడు దేవుడు?
కుడి చేయి పెట్టినాడు. కుడి చేయి ఎలాంటిది? బలమైన పనులు చేసేది. ఎడమ చేయి చేయదు, ఎడమ చేయి లేపలేదు. కుడి చేయలేనిది ఎడమ చేయి అంత బరువు లేపలేదు. లేపండి, సేమ్ ఒకటే బరువు పెట్టుకోండి. ఇటువైపు కూడా ఒకటే బరువు పెట్టండి. ఈ చేత్తో లేపండి, ఆ చేత్తో లేపండి. ఏ చెయ్య నీకు తేలిగ్గా ఉంటుంది మీకే అర్థమైపోద్ది. ఎడమ చేయి లాగితే కుడి చెయ్య లేపగలమాట. అంత బరువు, అంత బలమైన కార్యాలు చేస్తాడు యెహోవా దక్షిణహస్తం. ఆయన కుడి చేతిని ఆయన మీద ఉంచడం కారణం ఏంటి తెలుసా? ఆయన బలపరచుట కొరకు. ఆయన చేతులు బలపరిచేవి. అందుకే యోహానా, ఇదిగో మరణం ఇక లేదు, తాళపు చెవులు నా స్వాధీనంకి వచ్చేసాయి, మరణ బలం గలవాడిని నాశనం చేశాను, నేనే వచ్చేసాను నీకోసం. నువ్వు చచ్చిపోతావు అనుకుంటున్నావా? నేను ఇప్పుడు యోహాను గారు చావాలంటే ఎవరు ఆజ్ఞాపించాలా? దేవుడు అంగీకరించాలి. అక్కడ సాతాను స్వాధీనంలో లేవు, నా దగ్గర ఉన్నాయి. యోహాను గారి యొక్క జీవమంత ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? అసలు యోహాను గారికి ఇంకా భయం ఏముంది? అక్కడ గవర్నమెంట్ ఏం చేయాలని చూసింది? యోహాను గారిని చంపాలనే పద్మస్తు దీపంలో వేసింది కదా. కాగుచున్న నూనెలు వేసినా చావలేదు, తోలు సంచి కుట్టేసి ఎండలో పడేసినా చావలేదు, అయ్యో చిత్రహింసలు కొరడాలతో కొట్టినా చావలేదు, ఎన్ని హింసలు పెట్టినా చావనేది ఆయనకి లేదండి. ఎందుకంటే ఆ చావు యొక్క తాళాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఆయన తెరిస్తే ఆయన చేస్తాడు. ఎవరు? ఆడెవడు చంపడానికి? ఒక వ్యక్తిని చంపలేడు. దేవుడు తెరవాలా, దేవుడు ఒప్పుకుంటేనే వాడు చావాలా. అందుకే ఇక్కడ అన్నాడు, కుడి చేతిని పెట్టాడు, నువ్వు భయపడకు. ఇది యోహాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? బలపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన చెయ్యి పెట్టాడు, ఆయన బలపరిచి ఆయన బలాన్ని సమకూర్చి పెడుతున్నాడు. ఆయన భయాలు తొలగిస్తున్నాడు. రెండోది మనం చూద్దామా? రండి, 16 అధ్యాయం 11 వచనం. కీర్తనలు 16:11. త్వరగా. అంతసేపు తీసినారు కీర్తనలు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యమో సుఖములు కలవు. ఇప్పుడు యోహాను గారి కుడి చేయ ఎందుకు పెట్టినాడంటే ఆయన్ని బలపరచుడు కొరకు. రెండవది ఆయన సుఖపెట్టుట కొరకు. యోహాను గారు ఇప్పుడు కష్టంలో ఉన్నాడా, సుఖంలో ఉన్నాడా? కష్టాల్లో ఉన్నాడు లేడా? కష్టాల్లో ఉన్నాడా లేదా? తిండి తెప్పలు లేవండి ఆయనకి. తిండి తెప్పలంటారు కదా. కష్టాలు ఉన్నాయండి. వృద్ధుడండి, యవనస్తుడు కాదు, ముసలివాడు. ఈ ముసలివాడితో ఆ గవర్నమెంట్ ఆడుకుంటుంది. ఎలాగా? వీడు బ్రతకూడదు, వీడిని ఏం చేసినా సస్తాలే, తీసుకొచ్చి ఎక్కడ సముద్ర దీవులో పద్మస్తు ద్వీపంలో వదిలేసిపోయింది. యోహాను గారిని సుఖపెట్టేట కొరకాయ, యోహాను గారిని కష్టములు చూడిపించడం కొరకాయ ఆయన కుడి చేతిని పెట్టాడు, బలపరిచాడు. ఇప్పుడు ఏమిచ్చాడు? కష్టములో ఉన్నవాడికి సుఖం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ చెయ్యి ఆయన మీద పెట్టాడో తన కష్టమంతా మర్చిపోయాడంట, తన కష్టమంతా తొలగిపోయిందంట, తన భారం అంతా తొలగిపోయిందంట, తన బాధ అంతా పోయిందంట. ఇంకేం కావాలండి? దేవుడే అక్కడ ఉంటే, జీవం ఇచ్చే జీవం గల దేవుడే అక్కడ ఉంటే యోహాను గారికి ఇంకేం కావాలా? మీకు అర్థమైందండి? దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఈ లోకంలో నిన్ను ఎవరైనా విడిచిపెట్టేయచ్చు. నీ భార్య నేను విడిచిపెట్టేయచ్చు, నీ భర్త నేను విడిచిపెట్టవచ్చు, నీ బిడ్డలు నేను విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు నేను విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు మాత్రము నిన్ను విడిచేవాడు కాదు. చివరికి నువ్వు సంపాదించిన నీ డబ్బు కూడా నిన్ను విడిచిపెట్టేస్తుంది, నీ బంగారం విడిచిపెట్టేస్తుంది. వస్తుందా? నాతో పాటు నా బంగారం వచ్చేస్తుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఏ ధనవంతుడైనా ఉన్నాడా? ఎవడో లేడండి. అర్థమైందా? ఎవడో లేడు. ఈ లోకములు అన్నీ నిన్ను విడిచిపెట్టేస్తాయి, కానీ దేవుడు మాత్రం నిన్ను ఈ లోకములో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను విడువడు, ఎడబాయడు. నిన్ను అందరూ విడిచిపెట్టేస్తారు. నువ్వు బాగుంటే నీతో ఉంటారు, నిన్ను వాడుకుంటారు. నీ పరిస్థితులు ఎప్పుడైతే తారుమారైపోయినాయో నిన్ను పట్టించుకునేవాడే ఉన్నాడు, నిన్ను పలకరించేవాడే ఉన్నాడు, నిన్ను ఆదరించేవాడు ఉన్నాడు. కానీ దేవుడు మాత్రము, నువ్వు దేవుని నమ్మితే, దేవుని మీద నువ్వు ఆధారపడితే. తప్పిపోయిన కుమారుని చూస్తాం, తన స్నేహితులతో వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వలన తన యొక్క డబ్బంతా ఏం చేశాడు? పాడు చేశాడు. చివరికి తన గతి ఎలా వచ్చింది? పందులు తినే పట్టుతో స్నేహితులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వీడితో పాటు ఉండేవారు, శుభ్రంగా తాగేవారు, తినేవారు, సరికంతా అయిపోయింది. వీడి దగ్గర ఉంటే మనం మాడిపోతామని వాళ్ళు వెళ్ళిపోయారు. జాగ్రత్త సుమా, నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో.
నీ స్నేహం ఏమై ఉందో వాళ్ళెవ్వరు కూడా వాడిని ఆదరించలేదు. ఇప్పుడు వాడి పరిస్థితి ఎలాగొచ్చిందంట, పందులు తినే పొట్టుతో, అంటే అంత దిగజారిపోయాడు. పందులు తినే పొట్టుతో కూడా తినాలని ఆశపడ్డాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎవరు కూడా నీతో రారు, దేవుడు మాత్రమే నీతో ఉంటాడు. అని నిన్ను బలపరిచేవాడు, నీ కష్టాన్ని తుడిచి నిన్ను సుఖపెట్టేవాడు ఆయనే. నీకు సుఖం కావాలంటే దేవుని దగ్గరే ఉంది, ఆయన చేతిలోనే ఉంది. నీ యెహోవా చేతిలో రాజకీయ మొగటంగా ఉంటావు. దేవుడు నీకొద్దా? ఎవరు నిన్ను ఆదరించరు. కానీ నీకు ఉన్నా, నీ దగ్గర ఏమీ లేకపోయినా నీతో పాటు వచ్చేవాడు నీ దేవుడే, నీ యెహోవాయే. చదవండి, ద్వితీయోపదేశకాండము, చక్కని మాట ఉంటుంది. నీతో పాటు వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. నీ దేవుడైన యెహోవాయే వస్తాడు, ఇంకెవరు రారు నీతో. ఎక్కడ చూస్తామండి? ద్వితీయోపదేశకాండము, నేను మర్చిపోయాను, చక్కటి మాట. ఎన్నో వచ్చినావమ్మా? 31. అది కాదు, అది నేను చూశాను. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే అని ఉంటుంది. మంచి మాట ఉంటుంది. ఒక్కోసారి జ్ఞాపకానికి రావంతే, గుర్తుంటుంది కానీ కొన్నిసార్లు. చదువమ్మా, అదేనా? రైట్, అక్కడే ఉంది. చూడండి, నీతో కూడా వచ్చేవాడు 31, ద్వితీయోపదేశకాండం 31, అక్కడనే ఉంది. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా. అందుకే వచ్చిన పూర్తిగా చదవాలి, నేను పైన చదివేసి వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళా. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా. ఎవరు కూడా నీతో రారు. బంగారం కానీ, నీ ఆస్తి కానీ, నీ డబ్బు కానీ, నీ స్టేటస్ కానీ, నీ వస్తువులు కానీ, నీ పొలము కానీ, నీ ఇల్లు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ ఎవరు నీతో రారయ్యా. వస్తారయ్యా? ఇదే మన పరిస్థితి కూడా అంతే. ఎవరు రారు నీతో, ఎవరు రారు. మనతో వచ్చేవాళ్ళు ఎవరండి? నీ దేవుడైనా యెహోవాయే. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, ఎంతోమందిని చూస్తున్నాం, ఎవరు పట్టించుకోరు. నీ బిడ్డలే నిన్ను పట్టించుకోరు, అర్థమైందా? నీ బిడ్డలే నిన్ను పట్టించుకో, నీ భార్య నిన్ను పట్టించుకో, నీ భర్త నిన్ను పట్టించుకో, నీ బంధువులు నిన్ను పట్టించుకోరు. కానీ నీతో కూడా వచ్చేవాడు ఎవరండి? నీ దేవుడైనా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు యోహాను గారు పద్మసు ద్వీపంలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. కష్టంలో ఉన్న వాడిని బలపరిచాడు ఆయన వచ్చి. కష్టంలో ఉన్న వాడికి ఏమి ఇచ్చాడైనా? సుఖం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. చూద్దామా ఇంకా ఆయన చెయ్యి ఏం చేసింది? యోబు గ్రంథము 5:18 చదవాలి త్వరగా. యోబు గ్రంథము 5:18. ఆయన గాయపరిచి గాయం కట్టును, ఆయన గాయం చేయను ఆయన చేతులే. అమ్మో, స్వస్థత. దేనికి స్వస్థత? నీ హృదయానికే స్వస్థత. నెమ్మది లేదు, గాయమైపోయింది. పై గాయమైతే ఏదైనా కట్టుకుంటావు, హృదయంలో గాయమైతే ఎవరు కడతారండి? దేవుడు స్వస్థపరిచేవాడు. దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. ఆయన చేతులు ఎలాంటివి? బలపరిచేవి మొదటిగా, రెండవది సుఖాన్ని ఇచ్చేవి, మూడవది స్వస్థత ఇచ్చేవి. ఎక్కడైనా వ్యాధి ఉందా, బాధ ఉందా, ఇబ్బంది ఉందా, గాయం ఉందా, ఆయన చేతులు నీకు స్వస్థత కలిగిస్తాయి. ఆయన చేయలేకపోతే నీకు స్వస్థత అనేదే లేదు. సరే, ఇంకా ముందుకు పోదాం. మూడోది చెప్పుకున్నామా? నాలుగోది చూద్దాం. నిర్గమాకాండం 33:22. నిర్గమాకాండము 33:22. నేనే చదువుతాను, మీకు చెప్పి కానీ నేను చదువుకుంటే మంచిదేమో. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సొందులు నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నేను కప్పేదను. ఇప్పుడు ఆయన చెయ్యి ఎలాంటిదంటే కప్పితే ఏం కనబడుతుంది? కప్పబడ్డవాడు కనబడతాడా? కప్పిన వాళ్ళు కనబడతారా? చెప్పరంటండి. చలికాలం, మంచి చలికాలము, ముసుగు వేసుకున్నావు. ముసుగు వేసుకుంటే సపోజ్ మోహన్ ఉన్నాడు, మోహన్ ముసుగేశాడు. ఏం తట్టుకోలేక
చలి తట్టుకోలేక ముసుగేశాడు. ఆ ముసుగులో ఎవరు కనబడుతున్నారు? ముసుగు కనబడుతుందా, మోహన్ కనబడతాడా? ఆ మోహన్ అని మనకు తెలిస్తే కనబడుతుంది. మోహన్ ఉన్నాడు రా ముసుగు కింద అనుకుంటాం మనం. అంతేనా? అంతేనమ్మా? ఆ ముసుగేశాడంటే ఆ ముసుగు కింద ముసుగేసుకున్న వాడికి తెలుసు. ఆ ముసుగేసుకున్నప్పుడు చూసిన వాడికి తెలుసు. చూడని వాడు మనం వెళ్ళేసరికి ఆ ముసుగేసి గుర్రమని నిద్రపోతున్నాడు, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అనుకుందాం. అది ఎవరో మనకు తెలియదు. ఆ ముసుగు తీతనే కానీ మనకి తెలియదు. ఎందుకు ఈ భావం చెప్పానంటే, నిన్ను కప్పిన వాడు కనబడుతుంది కానీ కప్పబడి నీవు కనపడవు. ఆయన చేతులు నిన్నేం చేసేయి? ఏం చేసేయి చెప్పండి? ఆయన చేతులు కప్పే కనుక ఈరోజు నువ్వు బతికావు. బ్రతికేం చేస్తున్నావు? ఇప్పుడు బ్రతికేం చేస్తున్నావు? దేవుడు కాదని వెళ్ళిపోతున్నావు, నిర్లక్ష్య పెడుతున్నావు. ఎవరివైనా కానీ, నీవెవరివైనా కానీ ఆయన చేతులు లేకపోతే, ఆయన నిన్ను కప్పకపోతే ఎప్పుడో చచ్చుండేవాడు. 2022 23 ఆ సంవత్సరం నాకు యాక్సిడెంట్ సంవత్సరం, నాకే గుర్తులేదు. 2022 సంవత్సరం అక్టోబర్ నెలలో నేను సావాలా, భయంకరమైన యాక్సిడెంట్ గురైపోయాను, కోమలోకి వెళ్ళిపోయాను. అనాదిగా దిక్కుమొక్క లేకుండా భార్య, బిడ్డలు, కుటుంబము, బంధువులు అందరూ ఉండి కూడా ఏమీ లేనివాడికి రోడ్డు మీద పడిపోయాను. నేను అనాదిగా పడిపోయాను. కానీ ఆయన చేయనని కప్పింది. ఆయన చేయనని కప్పింది కనుక నేను మళ్ళీ సజీవంగా మీ మధ్య ఉన్నాను. అర్థమైందా? దేవుడు నిన్ను కప్పేవాడుగా ఉన్నాడు. జాగ్రత్త, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను కప్పేవాడుగా ఉన్నాడు, నిన్ను భద్రపరిచేవాడుగా ఉన్నాడు, నిన్ను పోషించేవాడుగా ఉన్నాడు. ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాంటి చేతులవి సామాన్యమైన చేతులు కాదు. ప్రభు ఏదో వేశాడనుకుంటావు అంతే. ఆయన చేతిలో బలం ఉంది, ఆయన చేతిలో ఏముంది? సుఖం ఉంది, ఆయన చేతిలో స్వస్థత ఉంది, ఆయన చేతిలో ఏం చేసేవి? భద్రపరిచేవి, కప్పేవి. 5వ చూద్దామా రండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. ఐజయా చాప్టర్ 49:16. 49:16 త్వరగా చదవాలా? అయ్యో బాబోయ్. చూడుమో నా ఎర్ర చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము నా ఎర్ర చేతుల మీదనే నేను చెక్కాను. ఆయన చేతిలో నేను చెక్కాడు, ఆయన చేతిలో నీవు ఉన్నావు. చదవండి ఇప్పుడు యెషయా గ్రంథము 59:1 చదవండి. ఐజియా చాప్టర్ 59:1. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. చాలు. ఆయన చెయ్యి కురుచైనది కాదు, ఆయన నిన్ను రక్షించేది. ఆయన చెయ్యి ఆయన నిన్ను అరచేతిలో పెట్టుకున్నాడంట. అసలు ఆయన అరచేతిలో నిన్ను ఎవడు పెళ్ళగించుకుపోతాడు? ఆయన చేతిలో నీవు ఉన్నావు. అర్థమైందా? ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు? ఎవరి చేతిలో ఉన్నావు? ఇందాకనే చెప్పాను, పాతాళ లోకము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? నీ జీవము యెహోవా చేతిలో ఉంది. ఆయన మూట కట్టేశాడు. మూటలో ఏం కట్టావో మూట ఇప్పితేనే తెలుస్తుంది. అంతేనా? బట్టల మూట తెలుసా మీకు? బట్టల మూట తెలుసా? బట్టల మూట తెలుసా మీకు? కేజాకి తెలియదా నీకు బట్టల మూట? మాట్లాడతలేదు మరి. బట్టల మూటలు ఉండి టంగు పెట్టి లేనప్పుడు బట్టల మూట కట్టుకునేవారు. ఆ తర్వాత టంగు పెట్లు, ఆ టంగు పెట్లు ఏమైపోయినా లేదు. ఆ తర్వాత సూట్ కేసులు. ఏం కేసులు ఇవి? సూట్ కేసులు. ఆ తర్వాత గార్డేజ్ బీరువాలు. అబ్బా, ఆ బీరువాలు ఏమైపోయినాయి. ఆ తర్వాత కబోర్డులు. ఏం చెప్పండి? అందుకే బట్టల మూటలు తెలియట్లేదు నీకు. బట్టల మూటలో ఏమి కట్టావో, ఏ బట్టలు ఉన్నాయో మూట ఇప్పితేనే నీకు తెలుస్తుంది. అలాగే దేవుడు నీ జీవాన్ని మూట కట్టి పెట్టాడు. చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథంలో ఈమె ఎవరంటే అబిగయీల్ అంటది. రండి చదువుదాం, ఆ మాట చదువుదాం త్వరగా. అబిగయీల్ అంటది సమూయేలు మొదటి గ్రంథమేనా? అదే అనుకుంటే చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 29వ వచనం అంతా కలిసి చదువుదాం. 1 Samuel చాప్టర్ 25-29 చదవండి. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించినలా నా ఏలిన వాని
నా ఏలిన వాని వాడవగు నీ ప్రాణము నీ దేవుడిని యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును. ఎక్కడ కట్టాడంటండి? కొలసి 3:3 చదవండి. కొలసి 3:3 త్వరగా. కొలసీలు రాసిన పత్రిక 3:3 త్వరగా చదవాలా. మనసు పెట్టకుడి ఎలయనగా మీరు మృతి పొందారు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట! మీ జీవము దేవుని యందు క్రీస్తుతో కూడా, అంటే క్రీస్తు ద్వారా ఏం చేశాడంటే ఆయన దాచిపెట్టాడు. ఎలా దాచిపెట్టాడు? మూట కట్టాడు. ఏం కట్టాడండి? మూట ఇప్పితేనే తెలుస్తుంది. మూట కట్టి, మూట ఎందుకు కట్టేవారు? మూట ఎందుకు కట్టేవారండి? భద్రత. ఏంటి? నిన్ను భద్రపరిచాడు దేవుడు. అర్థమైందా? మీ జీవము మీరు మృతి పొందారు. ఎవరికి ఇది? మృతి పొందిన వారికే, బ్రతికిన వాళ్ళకి జీవం కాదు ఇక్కడ. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మృతి పొందితిరి. నువ్వు చచ్చావా? సావలేదు. మన వారమే చెప్పాను, సావలేదు. సత్తే బాగుండు, నేను తిరిగి మెట్ట వచ్చిందరు సావలేదు వాళ్ళు. మీ జీవము ఎక్కడ? ఎక్కడ? క్రీస్తునందు దేవుని దగ్గర ఏం చేయబడ్డదంట? ఎందుకు దాచబడ్డది? దాని ముందు మీరు మృతి పొందితిరి. ఆ మాట కావాలి మనకి. యోహాను ఏం చెందాడు అక్కడ? మృతి పొందిన వాడిగా ఉన్నాడు, చచ్చిన వాడిగా ఉన్నాడు, బ్రతికిన వాడిగా లేడు. చచ్చిన వాళ్ళకి ఏముండవు చెప్పరేంటండి? చచ్చిన వాళ్ళకి సమాధులు లేవు. ఎంత అద్భుతమైన మాట! సమాధులు ఎవరికండి? బ్రతికిన వాళ్ళకే. ఏ బ్రతుకు? పాప బ్రతుకు, నీచమైన బ్రతుకు, లోకపు బ్రతుకు. నాకేంట్లే, ఓ నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అన్న వాళ్ళకు సమాధులు ఉన్నాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రియా సహోదరుడా, నీ సమాధి లేకుండా ఉండాలి. నీ జీవం ఎవరి దగ్గర దాచాడు? దేవుని దగ్గర దాచు. అందుకే యోహాను గారి పైన ఏం పెట్టాడు? ఆయన కుడి చేతిని పెట్టి ఆయన పరిచయం చేసుకుంటూ, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడైతిని కానీ ఇదిగో యుగయుగములు జీవించున్నాను, మరియు పాతాళ లోకం యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనంలో తెచ్చుకున్నాను. నువ్వు భయపడవలసిన అవసరమో లేదు. ఎందుకంటే ఆదిలో ఉన్నాను, అంతంలో ఉంటాను. ఆదికి ముందున్నాను, అంతం తర్వాత కూడా ఉంటాను. ఉండే దేవుడైనా అప్పుడు ఉంటాడు. పాడతాం కదా పాట, మంచి పాట అది. మనం పాట అరుదుగా పాడుతున్నాం అది. ఆదిలో ఉన్న ఆత్మ ఇప్పుడును అదే ఆత్మ, నిత్యము ఉండును ఆత్మ, నా ఇచ్చును ఆత్మ, ఆత్మీయ మేలులను పొందుచు ఆత్మాసంబంధముగా. ఇది మర్చిపోయాను పాట, బాగుంటుంది. నీ ఉండమని. ఆదిలో ఉన్న ఆత్మ ఇప్పుడు కూడా, అప్పుడు ఒక ఆత్మ ఇప్పుడు ఒక ఆత్మ కాదు. అప్పుడుండే ఆత్మనే ఇప్పుడునూ ఉంది, ఎల్లప్పుడు కూడా. మన పుష్పలమ్మ చూపించాను, ఒక ఆత్మ దురాత్మ చూపించాను. సీసీ కెమెరా ఫుటేజ్లో చూసినట్టున్నారు కదా. సీసీ ఫుటేజ్లో అబద్ధం కాదు, అది దురాత్మ. సీసీ కెమెరా పట్టుకుంది అది. యూట్యూబ్లో వచ్చిన అబద్ధపు న్యూస్ కాదు అది. సీసీ కెమెరాలో పట్టుకుంది అది. దురాత్మ. ఆత్మ ఎలా ఉంటుందో చూపించాను. లేదండి ఆత్మ తలకాయ. సీసీ కెమెరా పట్టుకుంది. ప్రియమైన సహోదరుడా, ఆదిలో ఉన్న ఆత్మ ఈయన దురాత్మ కాదు, జీవము గల ఆత్మ. అర్థమైందా? దురాత్మలు పారిపోతాయి. ప్రభు ఆత్మ ఉన్న చోట దురాత్మ ఉండదు. కనుక ఆ ఆత్మ అయిన దేవుడు ఏం చేశాడంట? మన జీవాన్ని మూటగట్టి భద్రపరిచాడు. అందుకే కుడి చేతిని ఉంచాడు. ఎవరిపైన? మళ్ళొకసారి చెప్పేస్తారా? ఆయన కుడి చేయి ఎలాంటిది? బలపరిచేది. ఆయన కుడి చేయి ఎలాంటిది? సుఖాన్ని ఇచ్చేది. చెప్పట్లే, సైలెంట్ అయిపోయింది. మీకు ఎక్కడుందో ఆత్మ ఎక్కడుంది? మీ దగ్గర సరిగ్గా అయిపోయింది. మీరు బ్రతుకుతున్నారు, ఇంకా మీరు సావలేదు. సస్తే అర్థమవుతుంది కదా. చచ్చిన వాళ్ళు కనపడుతుంది అంటే ఏ బోరా కడబోరా, బోర సిద్ధము. ఇదిగో పెండ్లి కుమార్ని ఎదుర్కొన్నారు, రండి. అర్ధరాత్రి వేళ గొప్ప సందానాయనో, ఎదుగో పెండ్లి కుమారుండు వచ్చేనానియో, సిద్ధముగా నున్న వారే వెళ్ళేదారుగా, ఆ ద్వారము మూయబడు త్వరపడు. అర్ధరాత్రి వేళ గుర్రమని నిద్ర పట్టుకునే టైంలో ఏమి వినబడుతుందంట?
గొప్ప సందడి. ఏంటి ఆ సందడి అంటే బూర సిద్ధము. అది ఎవరికి కనబడుతుంది? చచ్చిన వాళ్ళకి కనబడుతుంది, బతికిన వాళ్ళకి కాదు. అర్థమైందా? నువ్వైతే బ్రతకూడదు. చెప్పండి. బలపరిచేవి, సుఖాన్ని ఇచ్చేవి, స్వస్థపరిచేవి, కప్పేవి, అరచేతులు ఉంచుకొని రక్షించేవి ఆయన చేతులు. 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. యోహాను గారి పైన పెట్టాడు. యోహాను గారికి ఇంకా భయం ఉంటుందా? ఉంటుందండి. జీవం మూటగట్టి భద్రం చేసే దేవుడు అక్కడ ఉంటే ఆయనకి ఎందుకు భయం? యోహాను గారికి అర్థమైపోయింది, నాకు సావు లేదు, భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. అంతకుముందు యోహాను గారు భయపడొచ్చు, అయ్యో నన్ను చంపేస్తారేమో, నన్ను ఎక్కడో పద్మాసులో పడేశారు అని యోహాను సందేహపడవచ్చు. కానీ ఇప్పుడు యోహాను గారికి ఏమీ లేదు. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మినావా. యోహాను గారికి ఇక భయం అనేది లేకుండా పోయింది. నువ్వు యేసుప్రభు దగ్గరికి వస్తావా, నువ్వు చచ్చిన వాడుగా రా. యోబు వచ్చాడు, తను అసహించుకుంటూ వచ్చాడు. ఎవరైనా యెషయా వచ్చాడు, ఎలా వచ్చాడు? అయ్యో నాకు నాశనం వచ్చింది, నేను అపవిత్రమైన వాడిని అని తను దుఃఖించుకుంటూ వచ్చాడు. ప్రభువును చూడగలిగాడు. నువ్వు ప్రభు దగ్గర రావాలంటే యోబు వలె, తర్వాత యెషయా వలె, యోహాను వలె ఏం చేయాలా? అసహించుకోవాలా, పాపినని ఒప్పుకోవాలా, మూడవది చచ్చిన వాడిగా పడి ఉండాలా. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు ద్వారా దేవుని యందు దాచిపెట్టేశాడు దేవుడు. ఆయన దగ్గర జీవం దాచిపెట్టినప్పుడు మనకేందండి భయము? నీకు ఎందుకు భయం? ఎందుకు భయపడుతున్నావు? చావంటే ప్రభు దగ్గర ఉంటాం. ఎక్కడ ఉంటాం చెప్పండి? ప్రభు దగ్గర మనము ఉంటాం. భయపడవలసిన అవసరం మనకి లేదు. ఈ లోకంలో ఇవ్వాలన్నా రేపన్నా ఈ కంఠంలో ప్రాణం పోతుంది, కానీ ఆత్మ మాత్రం చావదు, ప్రభు దగ్గర ఉంటుంది. నువ్వు చచ్చిన వాడుగా రావాలి. ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు పరీక్ష చేసుకో. నేను ఇంకా బ్రతికానా, ఇంకా చచ్చిన స్థితిలోనికి రాలేదా? ఒకవేళ చచ్చిన స్థితిలోకి రాకపోతే, కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలంట? నీకు నీవుగా పరీక్ష చేసుకుని చచ్చిన వాడికి ఏం చేయాలా? ఆ బల్ల దగ్గరకు రావాలి. అలా వస్తేనే ఆయన హస్తము నీ మీద ఉంచబడుతుంది. నువ్వు బలపడతా, నువ్వు సుఖపడతా, నీకు స్వస్థత ఉంటుంది, నిన్ను కప్పేవాడుగా ఉంటాడు, అరచేతిలో పెట్టుకుని నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. లేకపోతే 5 ఆశీర్వాదాలు నీకు దొరకవు. అలా ఉండినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మనం పరీక్షించుకున్న వారమై ఆయన మనకు సహాయం చేసి తీర్మానంతో ఆ బలలో చేవినట్లుగా సహాయపడిన గాక. ఆమేన్. బ్రదర్ రవితేజ్ బ్రదర్ ప్రార్థన చేయండి. చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పి. దయగల తండ్రి, నీ ప్రేమ కొరకు కొందనాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవా. మరి కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలని చెప్పారు. అలాగే చేశారు. రొట్టెని తినే పాత్రను త్రాగమన్నారు దేవా. మరి పరీక్ష కొరకై నీ బల దగ్గరికి వచ్చాం. మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, నీతిగా పరిశుద్ధినిగా చేయండి. చేరొచ్చిన వారందరూ దీవించండి దేవా. మేము చావకపోతే దేవా మాకు సమాధులు మరి సమాధి ఖాళీ కాదు, మేము చస్తేనే మా సమాధి ఖాళీ అవుతుంది. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే రొట్టెలు ఏకీవిస్తున్నారో మీ కుడస్థాన్ని రొట్టె మీ దగ్గరికి వచ్చినప్పుడు చిన్న భాగాన్ని తీసుకుని మీ ప్రక్క వారికి ప్రేమతో ఇవ్వండి. జాగ్రత్త,
నువ్వు సావకపోతే ప్రభుపాల దగ్గర రాకు. ఎందుకంటే ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారని మన వాక్యంలో చూస్తాం. మనం చస్తేనే ప్రభుపాల దగ్గర రావాలి. ప్రతి మనిషి పరీక్ష చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉండబోకు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం మనకు వినబడుతుంది. ఈ లోకయాత్రలో ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు. ఈ లోకములో ఏది నీతో రాదు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ప్రభువు మాత్రమే వస్తాడు. ప్రభువు దూరం అయిపోతావా? ప్రభు దగ్గర అవ్వవా? ఎక్కడ కూడికలంటే రావు. మనసాక్షి గద్దించడం లేదా? ఇంకా ఎవరికైనా రొట్టె అందకపోయింటే కూడి వస్తానికి కనబడట్లుగా చూపించాను. వెనక ఇవ్వండి. అందరికీ మరి రొట్టె అందిందని రొట్టె ఆఫ్ చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటని పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాణప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయడం చెప్పారు. మీరు రొట్టెని తిని పాత్రను త్రాణప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించడం. కాబట్టి ఎవడో యజ్ఞంగా ప్రభు యొక్క రొట్టెని తిన లేక ఆయన పాత్రను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తం గూర్చి అపరాధం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవడం అలాగూ చేసి ఆ రొట్టెని తిన పాత్రలోనిది త్రాగవలెను. బ్రదర్ సుధీర్ ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. మీ ప్రక్క వారికి ప్రేమతో అందించండి. మీరే పరీక్ష చేసుకోవాలా. మీ కొరకు ఇంకొకరు పరీక్ష చేయరు. నేను ఎలా ఉన్నాను, దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాను. యోహాను గారు చచ్చినవాడుగా ఉన్నాడు కనుక ప్రభు యొక్క చేతులు ఆయన మీదకు వచ్చాయి. ఆయన చేతులు బలపరిచేవి, సుఖాన్ని ఇచ్చేవి, స్వస్థతనిచ్చేవి, కప్పేవి, అరచేతిలో పెట్టుకుని రక్షించేవి ఆయన చేతులు. ఆయన చేతులు పోగొట్టుకోకు. అది కుడిహస్తము, దక్షిణాస్తము, సాహస కార్యాలు చేసేది. పాత్ర మీ వద్దకు వచ్చినప్పుడు ఒకవేళ మీరు తీసుకోకపోయినా మీ ప్రక్క వారికి ఇవ్వండి, పర్లేదు. ఇంకా ఎవరికైనా పాత్ర అందకపోయి ఉంటే పొరపాటున, అంతే, ఇవ్వకూడదని కాదు కానీ పొరపాటున అందకపోయి ఉంటే మీ కుడాస్తానికి కనబడట్లుగా చూపించండి. అందరికీ పాత్ర అందిందని పాత్ర ఆఫ్ చేస్తూ ఉన్నా. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మలను ప్రేమించి పాలించి నడిపిస్తున్న దేవా, ఇంతవరకు దేవా నీ యొక్క బండనే స్థలంలో దేవా పాటల ద్వారాను దేవా నీ దాసుల ద్వారా దేవా మరి తనను ఏర్పరచుకుని దేవా విత్తబడిన వాక్యాలు దేవా మరి మేము చూస్తుండగా మరి మాకు మీరు నేర్పించిన సహాయం కొరకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవా, దేవ ఉదయకాల స్టేషన్లో దేవా మరి కీర్తనలో 104 దేవా మరి గొప్ప కొండలు, కొండ మేకలకు దేవ ఉనికి పట్టు, కుందేళ్లకు బండలు, పశువు మరి ఆశ్రయములు అని దేవా మరి మాతో మాట్లాడుచున్నారు.
దేవ 2 సెషన్లు కూడా దేవా మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథము దేవా మరి నాయన యొక్క 17 నుంచి 18 వరకు దేవా మరి నాయన మరి మొదటి వాడువు కడపటి వాడువు దేవా మరి నాయన జీవించేవాడువు దేవా మృతుడైనవి కానీ మా కొరకు దేవని సజీవుడిగా యుగములు దేవా మరి మా కొరకు జీవించుచున్న దేవా మరి నైకే వందనములు స్తోత్రములు చెల్లించుకుని వస్తున్నాం దేవా ప్రియమైన తండ్రి. అవును ప్రియమైన దేవా మరి ఆ యోహాను దేవా మరి ఆ అపవాద పీడించబడి దేవా మరి తీసుకెళ్ళినప్పుడు దేవా నీ వైపు చూసినప్పుడు దేవా మా ప్రియమైన తండ్రి దేవా యొక్క యోహానుని 5 తలంతులతో దేవా మరి నాయన మరి ఇక తనతో దేవా మరి నీ వైపు మాట్లాడుతూ వచ్చినప్పుడు తండ్రి ఏ రీతి అయితే దేవా యోహాన్ని సాతానికి అప్పగించబడకుండా దేవా తన చేతిలో దేవ మీ యొక్క దక్షిణాస్తంలో తండ్రి తనను ఉంచి ఏ రీతికైతే కాపాడుతూ వచ్చినాడో దేవా ప్రియమైన తండ్రి దేవా మరి అటు దినమును కూడా మేము కూడా తండ్రి నీ వైపు అయితే ఈరోజు కూడా దేవా నీ వైపు చూస్తున్నాం దేవా మరి చూస్తున్న వారిని విడిచిపెట్టేదో కాదు విశ్వాసంతో దేవా నీ వాక్యములో దేవానైనా మీ యొక్క విధేయతలో మీ యొక్క మరి మీ యొక్కను గైకొని దేవాన్ని జీవించేవాడిగా నేను సహాయపడి నడిపించే కృపను దయచేయమని సందులో ప్రార్థించుకుని వస్తున్నాం దయగలను ప్రార్థించుకుని వస్తున్నాం దేవ ఇచ్చిన వాక్యాలని బట్టి దేవా మరి విడిచిపెట్టకుండా దేవా నడుచుకుని దేవాన్ని గ్రహించబడి దేవ ఆశ్రయించే కృపను దయచేయమని సందులో మొరపెడుతూ వస్తున్నాం దేవా ప్రార్థించుకుని వస్తున్నాం దేవా మరి యొక్క ఇంతవరకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించండి. నూతన గారిని కూడా ఆశీర్వదించుకుంటారండి. దేవా బలహీన దేవాలను కూడా బలపరుచుకుంటారండి. దేవా మరి ఎవరైతే నేడు నీ వాక్యాన్ని దేవా మరి పోగొట్టుకుని దేవా నిర్లక్ష్యంతో గెలుస్తుందో దేవాన్ని కూడా నీ వాక్యం వారికి హృదయంలో చేర్చుకుంటారండి. ఎవరైతే దేవా ఇంతవరకు లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారో దేవా వారిని కూడా దీవించి ఆశీర్వదించుకుంటాను. చిత్తమైతే ఒక ఆత్మను రక్షింపబడి నీ సందులోకి చేర్చుకుంటారని సందులో మొరపెడుతూ వస్తున్నా. దేవా మరి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చిన పట్టుకోవాలని దీవించండి. దేవా ప్రతి ఒక్కరికి నీ దక్షిణాస్తముతో నీ యొక్క మహానుమతో దేవా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుకుంటారండి. దేవా ప్రతి ఒక్కరిని కూడా మరి యోహాను వల్లే ఏ రీతి చేతిలో కప్పబడి దేవా ఉంచుకుంటున్నారో వారిని కూడా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించుకుంటారండి. దేవా మరి యోహాను బిడ్డలు కూడా దీవించండి. ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో ఎగ్జామ్ రాబోతున్నారో దేవా ప్రతి ఒక్కరికి దేవా మరి మంచి మార్కులతో దేవా మరి విజయం చేకూర్చుకుంటారని సందులో పరిపెడుతూ వస్తున్నాం. దేవా పరిమితి ఇంతవరకు నిదాసలేటి వారిని నీ వాక్యంలో దేవా వాడుకుంటూ వచ్చినారు. తన మమ్మల్ని పరచండి, మమ్మల్ని కూడా బలపరుచుకుంటారని సందులో పరిపెడుతుంది. దేవా మరి తిరిగి ప్రార్థించుకుని వస్తున్నాం. దేవ శాలను పడతాను మీరు కాపాడుతారండి. అపవాది నుంచి నన్ను విడిపించడం స్థితిలో మొరపెడుతూ వస్తున్నాం. దేవ నిత్యము నీ మందిరమును కాపాడి భద్రపరుచుకుంటాం స్థితిలో మొరపెడుతూ వస్తున్నాం. దేవాపరిమిత అదే రీతిగా మొరపెడుతూ వస్తున్నాం. దేవా మరి శుక్రవారం ఉదయకాలం స్థిరపరచును సాయంకాలము దేవాన్ని భద్రస్ ప్రార్థన సమయమును దేవాన్ని మరి ఆదివారం ఆరాధన సమయమును దేవా పోగొట్టుకోకుండా తండ్రి ప్రతి ఒక్కరు కూడా సంధ్యని చేసుకునే క్రమదాయిత్యం స్థితిలో మొరపెడుతూ వస్తున్నాం. దేవాపరిమిత తండ్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించండి ఆశీర్వదించుకుంటారండి. దేవా మరి ప్రతి ఒక్కరు కూడా నీ సందులో ఆదరణ ఉండడానికి సమయానికి దేవా మరి చేర్చుకుంటారండి. దేవా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దినమున మరి నీ రాష్ట్రం ద్వారా ఇచ్చిన సమయాన్ని ఎవరు దేవ విడిచిపోకుండా తండ్రి దేవా ప్రతి ఒక్కరు సమయానికే ఉన్నిట్లో నేను ఈ స్థలంలో చేర్చుకుంటామని స్థలంలో మొరపెడుతూ వస్తున్నా. దేవా ప్రియమణి తండ్రి మిగిలిన సమయాన్ని దీవించండి. నీకు ప్రాకనికలు ప్రతి ఒక్కరిపై నీ దక్షిణంతో ఆశీర్వదించుకుంటామని మా నాన్న తిరిగి వెళ్తుండగా దేవా ప్రతి ఒక్కరి గృహాన్ని కూడా మీరు దర్శించి దేవా మన యొక్క రక్షణ మార్గంలో ఉంచుకుంటున్నామని మా ప్రభును ప్రియకుమారుని నా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనమంతా లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ ప్రేమతో ఇచ్చిన కానుకలు ప్రభుకు సమర్పించుకుంటాం. ఏడు 724 702 అయ్యా త్వరగా రండి. 724 పాట ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడవని అనే పాట పాడుకుంటూ చక్కగా లైన్గా క్రమంగా రండి. వెళ్ళే వాళ్ళకి మీరు అడ్డు ఉండకనుక దారి ఇవ్వండి, సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా. 724 పాట ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడవని నీ